పాత గోడలకు దర్వాజాలు ఎక్కించి 2 దర్వాజాలు ఎక్కించి 40 లక్షల రూపాయలు దోచుకున్న ఘనత ఎవరిదంటే ఆ ప్రభుత్వ పాఠశాలకి పక్కన ఉన్నటువంటి రాజకీయ నాయకుడికే ఈ ఘనత దక్కుతుంది. సొంత ఊరికి పిల్లల బాగు కోసం, పిల్లల మంచి కోసం, ఆడపిల్లలు ఇబ్బంది అవుతుందని ఇక్కడ అన్ని పార్టీల కార్పొరేటర్లు ఆలోచించి ఈ యొక్క నిధులు కేటాయించి తీర్మానం చేస్తే పాత గోడలకి రంగులేసి టైల్స్ వేసి 40 లక్షల రూపాయలు దంచుకున్నారు. దీని మీద భారతీయ జనతా పార్టీ అనేక మార్లు పోరాటం చేసింది, అనేక మార్లు వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అంతేకాదన్నా ఈ బడంగపేట కార్పొరేషన్ సంబంధించినటువంటి ప్రజలు కట్టిన డబ్బుతో నువ్వు అక్రమంగా చేస్తున్న వెంచర్ కి 50 లక్షల రూపాయలు నిధులు తీసుకుపోయి నీ వెంచర్ కి రోడ్ వేసుకున్నావు. ఇది భారతీయ జనతా పార్టీ బయటకు తీసింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పటికైనా చెప్తున్నా అధికారులు 10 మంది అధికారులకు చెప్తున్నాను, ఈ యొక్క జిహెచ్ఎంసీ విలీనమైన తర్వాత మళ్ళా వచ్చిన సరస్వతి డిప్యూటీ కమిషనర్ గారిని నోరు తెరవాలని. ఈ నోరు తెరిస్తే మీరు చేసింది కొంతనే అనవసరంగా అధికారులు బలిపశువులు అవుతున్నారు. అధికారులు నోరు తెరిస్తే ఈ బడా రాజకీయ నాయకుడు, ఈ బడా అనకుండా బడా కుబేరుడు బయటికి రావాలి. ఈ యొక్క ప్రజలు కట్టిన సొమ్ముని అడ్డగోలిగా దోచుకదిని రేపు రాబోయే రోజుల్లో వచ్చే ఎలక్షన్లలో ఖర్చు పెట్టి ఓటుకి 50,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధం ఉన్నాయన. అన్నా ఇంకొక విషయం చెప్తున్నా, ఈ యొక్క బడంగపేట కార్పొరేషన్ ప్రథమ పౌరాలైనటువంటి పారిజాత నరసింహారెడ్డి గారు ఓటు ఏడుండాలి, ఎన్ని జాగాలు ఉండాలి? ఈడ ఓడిపోతాయని భయంతో జల్పల్లిలో ఓటు వేయించుకుంది. జల్పల్లి శ్రేయన్ నగర్ లో ఓటు వేయించుకున్నావు. దొంగ ఓటు వేయించుకొని బడంగపేట కార్పొరేషన్ వదిలి పారిపోవడానికి నువ్వు సిద్ధమైనవని మాకు తెలిసింది. మీరు ఎంత దూరం పోయినా, ఏడికి పోయినా, ఎక్కడ పోయినా మీరు దోచుకున్నటువంటి డబ్బుని కక్కిస్తామని చెప్పి మీడియా ద్వారా నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. అన్న అక్రమ వెంచరు సర్వే నెంబర్ 90 బాలాపూర్ గ్రామం కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అనేక పేపర్లలో రావడం జరిగింది. ఈ అక్రమ వెంచర్లలో ఇళ్ల నిర్మాణం అవుతున్నాయి. టీపీఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం